హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. ఈ వీడియోలో కైండ్స్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్ యొక్క రకాల గురించి తెలుసుకుందాం. ఎడ్జెక్టివ్ అనేటటువంటి టాపిక్ని కొన్ని పార్టులుగా వీడియో చేయడం జరిగింది. పార్ట్ 1లో మెయిన్గా ఉన్నటువంటి యాట్రిబ్యూటివ్ ఎడ్జెక్టివ్స్, ప్రెడికేటివ్ ఎడ్జెక్టివ్స్ ఈ రెండింటి గురించి తెలుసుకున్నాం. అయితే యాట్రిబ్యూటివ్ ఎడ్జెక్టివ్స్లోనే మరికొన్ని రకాలు ఉంటాయి. వాటి గురించి మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటగా క్వాంటిటేటివ్ ఎడ్జెక్టివ్స్. క్వాంటిటేటివ్ ఎడ్జెక్టివ్స్ అంటే క్వాంటిటీని తెలియజేసే ఎడ్జెక్టివ్స్ అని అర్థం. డెఫినేషన్ చూడండి. క్వాంటిటేటివ్ ఎడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ quantity or amount of a noun or pronoun. Quantitative adjectives describe quantity or amount of a noun or pronoun. నౌన్ యొక్క కానీ ప్రొనౌన్ యొక్క కానీ క్వాంటిటీని, పరిమాణం మొత్తాన్ని తెలియజేసేటటువంటి అంటే వర్ణించేటటువంటి ఎడ్జెక్టివ్స్నే క్వాంటిటేటివ్ ఎడ్జెక్టివ్స్ అని అంటాం. మరొకసారి చూడండి. నౌన్ యొక్క, ప్రొనౌన్ యొక్క క్వాంటిటీని, అమౌంట్ ఆఫ్ అంటే మొత్తాన్ని, నౌన్ యొక్క, ప్రొనౌన్ యొక్క క్వాంటిటీ మొత్తాన్ని డిస్క్రైబ్ చేసేటటువంటి ఎడ్జెక్టివ్స్నే క్వాంటిటేటివ్ ఎడ్జెక్టివ్స్ అని అంటాం. చూడండి, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ హ్యావ్ టూ కార్స్. నాకు 2 కార్లు ఉన్నాయి, లేదా నేను 2 కార్లను కలిగి ఉన్నాను. ఇక్కడ చూడండి, కార్స్ అనేటటువంటి వర్డ్ నౌన్, వస్తువులని తెలియజేస్తుంది కాబట్టి నౌన్ అది. ఐ అనేది ప్రొనౌన్ అవుతుంది. హ్యావ్ అనేది ఏంటిది? ఇదేమో వర్బ్. మరి ఇక్కడ ఉన్నటువంటి TWO చూ ఈ వర్డ్ ఏంటంటే ఇది అడ్జెక్టివ్. దీనిని అడ్జెక్టివ్ అంటాం. ఎందుకంటే నంబర్ని అంటే సంఖ్యను తెలియజేస్తుంది కాబట్టి సంఖ్యను తెలియజేసే వర్డ్ కూడా అడ్జెక్టివే అవుతుంది. కార్ల యొక్క సంఖ్యను తెలియజేసింది ఇక్కడ కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఎన్ని కార్లు ఉన్నాయి అని సంఖ్యను తెలిపింది. ఈ అడ్జెక్టివ్ మనకు తెలియాలి అని అంటే హౌ మెనీతో మనం క్వశ్చన్ చేయాలి. హౌ మెనీ కార్స్ డూ ఐ హ్యావ్ అని క్వశ్చన్ వేసుకుంటే 2 కార్స్ అని ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 అనేది కార్ల యొక్క సంఖ్య కాబట్టి దీనిని మనం అడ్జెక్టివ్ అని అంటాం. సో ఏ అడ్జెక్టివ్ ఇది అని అంటే ఇక్కడ కార్ల యొక్క సంఖ్యను తెలియజేసింది కాబట్టి ఇది క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. క్వాంటిటేటివ్ కార్ల యొక్క పరిమాణాన్ని మనకి ఇక్కడ చెప్పింది కాబట్టి దీనిని క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అని అంటాం. క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. చూడండి, ఇక్కడ 1, 2, 3 ఈ నంబర్స్ని చెప్పేటటువంటి ఈ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిని కార్డినల్ నంబర్స్ అని అంటాం. కార్డినల్ నంబర్స్. ఇక్కడ చూడండి, షీ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఎంసెట్. ఆమె ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ పొందింది. ఫస్ట్, ఇక్కడ ఈ ఫస్ట్ అనేటటువంటి వర్డ్ పొజిషన్ని తెలియజేస్తుంది, ర్యాంక్ని తెలియజేస్తుంది. ఇది కూడా క్వాంటిటేటివ్ అడ్జెక్టివే అవుతుంది. నంబర్ని తెలియజేసిన అంటే 1, 2, 3 అనే నెంబర్ని తెలియజేసిన, ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేటటువంటి ఈ విధంగా పొజిషన్ని తెలియజేసిన ఇది క్వాంటిటేటివ్ అడ్జెక్టివే అవుతుంది. మనము ఇంతకుముందేమో 1, 2, 3 అని చెప్పుకున్నాం కదా, 2 కార్స్ అని. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా అంటే ర్యాంక్ను తెలియజేసే విధంగా పొజిషన్ని, నౌన్ యొక్క పొజిషన్ ఏ పొజిషన్లో ఉంది నౌన్ అని చెప్పడానికి కూడా మనము వీటిని అడ్జెక్టివ్స్గానే చెప్తాం. ఇవి ఆర్డినల్ నంబర్స్ అని అంటాం. వీటిని కార్డినల్స్ అయినా ఆర్డినల్స్ అయినా వీటిని క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్గానే చెప్తాం. మరొక ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ 2 kgs ఆఫ్ షుగర్
ఇన్ ఏ టిన్, ఇన్ ద బాక్స్, ఏదైనా చెప్పండి. ఇక్కడ చూడండి 2 kgs అంటే కేజెస్, 2 kgs అంటే ఇది అమౌంట్ ఆఫ్ అని చెప్పొచ్చు. 2 kgs ఇది కూడా క్వాంటిటేటివ్ అడ్జెక్టివే అవుతుంది. ఎందుకంటే షుగర్ అనేటటువంటి నౌన్ యొక్క అమౌంట్ని ఇక్కడ చెప్తున్నాం కాబట్టి ఇది కూడా క్వాంటిటేటివ్ అడ్జెక్టివే అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ మస్ట్ కంప్లీట్ హోల్ వర్క్ నౌ. నువ్వు ఇప్పుడే వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి. యూ మస్ట్ కంప్లీట్ హోల్ వర్క్ నౌ. ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్ అనేటటువంటి వర్డ్ కూడా అంటే మొత్తం అని చెప్పడం కూడా క్వాంటిటేటివ్ అడ్జెక్టివే అవుతుంది. వర్క్ అనేటటువంటి క్వాంటిటీని చెప్తున్నాం కాబట్టి ఇది క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాపర్ అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటే ప్రాపర్ నౌన్స్ నుంచి వచ్చినటువంటివే ప్రాపర్ అడ్జెక్టివ్స్. ప్రాపర్ అడ్జెక్టివ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ అడ్జెక్టివ్స్ ఆర్ యూజువల్లీ క్యాపిటలైజ్డ్ యాజ్ ప్రాపర్ నౌన్స్. Proper adjectives are usually capitalized as proper nouns. ప్రాపర్ నౌన్స్ లాగే ప్రాపర్ అడ్జెక్టివ్స్లో కూడా ఫస్ట్ లెటర్ని మనం క్యాపిటల్ లెటర్లో రాయాలి. చూడండి, ప్రాపర్ అడ్జెక్టివ్స్ అనేటివి ప్రాపర్ అడ్జెక్టివ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ నుంచి ఏర్పడినటువంటివే ప్రాపర్ అడ్జెక్టివ్స్. ఓకే, వీటిని ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటే, ప్రాపర్ నౌన్స్ అంటే ఐడియా ఉందా? స్పెసిఫిక్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్ ఎట్సెట్రా. ఇవి స్పెసిఫిక్ నేమ్స్ ఆఫ్ ప్రత్యేకంగా ఉన్నటువంటి పేర్లని ప్రాపర్ నౌన్స్ అని అంటాం కదా. ప్రాపర్ అడ్జెక్టివ్స్ ఆర్ యూజువల్లీ క్యాపిటలైజ్డ్, క్యాపిటల్లో రాయాలి. అంటే ప్రాపర్ నౌన్లో రాసేటప్పుడు మనం ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్ ఎలాగైతే రాస్తామో అదేవిధంగా మనము ప్రాపర్ అడ్జెక్టివ్స్ కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఇండియా ఫర్ ఎగ్జాంపుల్, ఇది ప్రాపర్ నౌన్. దీంట్లో ఐ మనం క్యాపిటల్ లెటర్ రాసాం. దీని ఇండియన్ అంటే ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఐ క్యాపిటల్ లెటర్ రాయాలి. ఎగ్జాంపుల్ చూడండి, Chinese products are cheaper. Chinese products are cheaper. చైనీస్ ప్రోడక్ట్స్ చీప్గా ఉంటాయి అని అర్థం. ఇక్కడ చూడండి, చైనీస్ అనేటటువంటి ఈ వర్డ్ చైనా అనేటటువంటి ప్రాపర్ నౌన్ నుంచి మనం తీసుకున్నాం. దీన్ని చైనీస్ ప్రోడక్ట్స్ అంటే చైనా ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు, లేదా ప్రోడక్ట్స్ మేడ్ ఇన్ చైనా అని చెప్పొచ్చు. ఈ చైనీస్ అనేటటువంటి వర్డ్ చైనా అనేటటువంటి వర్డ్ నుంచి మనం తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏ విధంగా చెప్పాలో, ప్రోడక్ట్స్ మేడ్ ఇన్ చైనా, ప్రోడక్ట్స్ మేడ్ ఇన్ చైనా, ప్రోడక్ట్స్ మేడ్ ఇన్ చైనా. చూడండి, ఇక్కడ చైనా అనేటటువంటి ఈ వర్డ్ నుంచి మనము చైనీస్ అని చెప్పినప్పుడు బిలాంగ్స్ టు చైనా అని అర్థమవుతుంది. బిలాంగ్స్ టు చైనా అంటే చైనాకు సంబంధించిన, అప్పుడు అది అడ్జెక్టివ్ అవుతుంది చైనీస్ అని చెప్పినప్పుడు. సో ఈ చైనా అనేది ప్రాపర్ నౌన్. దీని నుంచి మనము ఈ వర్డ్ని తీసుకున్నాం కదా, ఇది ప్రాపర్ అడ్జెక్టివ్ అవుతుంది. ఇదేంటంటే ప్రాపర్ అడ్జెక్టివ్. సో చూడండి, ప్రోడక్ట్స్ మేడ్ ఇన్ చైనా ఆర్ అని రాయడానికి బదులు మనం ఒక చైనీస్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అమెరికన్ కార్స్ ఆర్ స్ట్రాంగర్. ఇక్కడ చూడండి, అమెరికన్ మీన్స్ బిలాంగ్స్ టు అమెరికా అని అర్థం. అమెరికన్ అంటే బిలాంగ్స్ టు అమెరికా. దిస్ ఈస్ ద వర్డ్ కేమ్ ఫ్రమ్ అమెరికా. ఇక్కడ దీన్ని మనం ఎలా చెప్పవచ్చు అంటే కార్స్ మేడ్ ఇన్ అమెరికా అని చెప్పాల్సి ఉంటుంది. అమెరికన్
అని చెప్పకపోతే కార్స్ మేడ్ ఇన్ అమెరికా అని చెప్పాల్సి ఉంటుంది. సో దీన్ని మనం అడ్జెక్టివ్లోకి మారిస్తే అమెరికన్. అమెరికన్ మీన్స్ బిలాంగ్స్ టు అమెరికా అని అర్థం. సో ఇది అమెరికన్ అనేటటువంటి ఈ వర్డ్ అమెరికా నుంచి, అమెరికా అనేటటువంటి వర్డ్ నుంచి మనం తీసుకున్నాం కాబట్టి ఇది ప్రాపర్ అడ్జెక్టివ్ అవుతుంది. ఈ అమెరికా అనేటటువంటి ప్రాపర్ నౌన్ నుంచి మనం ఈ వర్డ్ని తీసుకున్నాం కనుక ఇది ప్రాపర్ అడ్జెక్టివ్ అవుతుంది. ప్రాపర్ అడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఐ లైక్ ఇటాలిక్స్ ఫాంట్స్. ఐ లైక్ ఇటాలిక్స్ ఫాంట్స్. ఇటాలిక్స్ ఫాంట్స్ అంటే నాకు ఇష్టం అని అర్థం. సో ఇటాలిక్స్ మీన్స్ వాట్ హియర్? ఇటాలిక్స్ అంటే ఏంటి? ఇటాలిక్స్ మీన్స్ ఫాంట్స్ యూస్డ్ ఇన్ ఇటాలిక్స్ అని అర్థం. ఫాంట్స్ ఆర్ యూస్డ్ ఇన్ ఇటాలిక్స్. ఫాంట్స్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ ఇటాలిక్స్. ఇటలీలో యూజ్ చేసేటటువంటి ఫాంట్స్ అని అర్థం. సో దీన్ని మనము ఇటలీ అనేటటువంటి నౌన్ ఫామ్ నుంచి, ప్రాపర్ నౌన్ నుంచి మనము ఈ వర్డ్ తీసుకున్నాం. ఇటలీ అనేటటువంటి ఈ వర్డ్ని ప్రాపర్ నౌన్ అని అంటాం. సో ఇటాలిక్స్ ఏంటి? ఇది ప్రాపర్ అడ్జెక్టివ్ అవుతుంది. ప్రాపర్ అడ్జెక్టివ్. అర్థమైంది కదా? మిగతా అడ్జెక్టివ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.